హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. ఇదే కేసులో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వడం, కవిత గారు అరెస్ట్ అవ్వడం, వీళ్ళందరూ అరెస్టులు కూడా చూస్తాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈడీ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టిందని అంటున్నారు. అందులో కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అంటున్నారు. సో అసలు ఈడీ బయట పెట్టిన అంశాలు ఏంటి, మరి కేసీఆర్ గారికి ఈ కేసుకు సంబంధం ఏంటి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి కేసీఆర్ గారికి సంబంధం ఉంది, ఆయన మొత్తం విషయాలు ఈ విధానం గురించి అన్నీ తెలుసు అని చెప్పేసి ఈడీ చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఈడీ ఎటువంటి అంశాలు బయట పెట్టింది, మరి దీనికి కేసీఆర్ గారికి ఏం సంబంధం ఉంది సార్? ఈడీ ఏదైతే సస్పెక్ట్ చేసిందో అలాగే ఈడీతో పాటు నేషనల్ మీడియా కూడా కొంత సస్పెక్ట్ చేసింది. ఎట్లా అంటే కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్ లిక్కర్ విధానం ఏదైతే ఉందో, అమ్మకం ప్రభుత్వం సంబంధించి కానీ లేదా డీలర్లకు ఇచ్చేటప్పుడు కానీ ఎంతవరకు ప్రాఫిట్ ఉంటుంది, మధ్యలో డీల్ చేసే వ్యక్తులకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, అదేదో దాంట్లో ఉండే మతలబే కదా ఈ స్కామ్ అంతటికి కూడా మూల కారణం. సో ఆ మతలబ్ అనేది ఏంటంటే ప్రభుత్వంతో పాటు మధ్యవర్తిలో ఉండే వాళ్ళకి వీళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా, ఆ డీలర్ నుంచి వీలు పొందేలాగా సంథింగ్ ఏదో ఆ సెట్టింగ్లు, ఆ చక్రవ్యూహం లాగా ఏదో ఉంది. అది దానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా కవిత గారే అని మనం ఎక్కువగా వార్తలో కూడా చూసాం. అయితే దీని విషయంలో కేజ్రీవాల్ గారిని కలవడం కూడా, ఆయన ఒప్పించడం, లేదంటే ఈమె టీము ఆయన కలిసి మాట్లాడడము, మధ్యవర్తులు కొంతమంది ఉండడము, దానికి సంబంధించి లిక్కర్ స్కామ్ తర్వాత స్కామ్ అయింది కానీ లిక్కర్ ఏదైతే వ్యవహారం ఉందో దానికి అంతటి కూడా ఢిల్లీలో కొంతమంది బడా నేతలు, కొంతమంది బిజినెస్ మ్యాన్లు కలవడం, వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ మొత్తం మీద ఒక 5-6 హ్యాండ్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం నడిపించింది, దాన్ని డిజైన్ చేయించిందంతా కూడా కవిత గారే అని చెప్పి కూడా మనం చూసాం. అయితే ఈ డిజైన్లో అంత ఇంప్రెసివ్ అంశం ఏముంది? మనీ. ఎవరికైనా ఇంప్రెసివ్ అంటే అల్టిమేట్గా ఎండ్ కస్టమర్ కన్నా బిజినెస్ చేసేవాడికి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది, రూపాయికి 10 రూపాయలు ప్రాఫిట్ ఉంటుందంటే ఎవడైనా ఈ బిజినెస్ చేద్దామని ముందుకు వస్తాడు కదా. అలాగే ముందుకొచ్చి హెల్ప్ఫుల్గా ఉండడం, ఢిల్లీ గవర్నమెంట్ కూడా హెల్ప్ఫుల్గా ఉండడం, దానికి తద్వారా ఆ స్కామ్లో కానీ లేదంటే లిక్కర్ వ్యవహారంలో కానీ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు తర్వాత గోవాలో కానీ పంజాబ్లో కానీ త్రూ ఇట్లా ఆంధ్ర మీదుగా లేదా హవాలా మనీని తరలించారని, హెల్ప్ చేశారని కూడా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ మీదుగా, ఆంధ్ర మీద కాదు, తెలంగాణ మీదుగా ఈ హవాలా మనీని నడిపించారని, మద్రాసు నుంచి కూడా కొంత నడిపించారని రకరకాల వార్తలు ఉన్నాయి. ఏదైతేనే ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకి హవాలా మనీ నడిపించి ఎంత చాకచక్యంగా చేయగలగాలి అంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరో ఒకరు హస్తము, ఎవరో ఒకరు బడా నేతల ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అవ్వదు కదా. ఈవిడ ఎమ్మెల్సీ, ఈవిడ డిజైన్ చేశారని ఆ మొత్తం ఆ ప్లాన్ అంతా చెప్పారని, ఎట్లా అయితే పొదుపుగా ఉంటుంది, లాభంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకున్నాం. ఓకే, ఈవిడ ఒక్కావిడే ఎంత ప్లాన్ చేసిందా అనేది ఈడీకి ఎప్పటి నుంచో ఉన్న సందేహం. ఓకే, ఇది నేషనల్ మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి. అంటే ఈవిడ వెనక ఖచ్చితంగా ఎవరు లేరా, ఈవిడికి ఎంత ప్లాన్ వచ్చిందా, ఈవిడే అమలు చేసిందా, అదే అమలు చేస్తే ఈవిడికి ఎక్కడ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈవిడికే మంచి కీలక పదవి ఇచ్చిండొచ్చు కదా, ఈమెకి ఎందుకు ఇక్కడ కీలక పదవి ఇవ్వలేదు అంత మేధావి అయినప్పుడు అని కూడా కొంతమంది విమర్శకులు విమర్శించారు. సో మొత్తం మీద డెప్త్గా ఏమైనా చేస్తే ఓహో ఈవిడ వెనక ఎవరో ఒక పవర్ఫుల్ శక్తి అయితే ఉంది, ఆ శక్తి ఎవరు, ఆ కుటుంబ సభ్యులు చెందిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూలంకుషంగా ఈడీ ఏదైతే చేసిందో అది వాస్తవం అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అది మన తెర మీదకైతే రాలేదు. ఇది కేసీఆర్ గారికి ముందే ఇవన్నీ తెలుసు, కేసీఆర్ గారికి చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన నీ వెనక నేను ఉన్నాను చూసుకో అని భరోసా ఇవ్వబట్టి ఈవిడ అంత ధైర్యంగా ముందుకు దూకగలిగింది అనేది కూడా ప్రతిపక్షాల యొక్క విమర్శ. మేబీ అందులో వాస్తవం ఉండుండొచ్చు నేను అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా కేసీఆర్ గారి విషయంలో కూడా ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది. ఏంటి, ఇవాళ పేపర్లో చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక డీసీపీ రాధాకృష్ణన్ గారు చెప్పిన వాంగ్మూలం ఏంటంటే కేవలం ప్రతిపక్షాలని గ్రిప్లో పెట్టుకోవడానికి, వాళ్ళందరి మీద అజమాయిషీ చలాయించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొచ్చారన్నట్టుగా ఆయన ఒప్పుకున్నారన్నట్టు కూడా వార్తల్లో చూసాం. దీనికి సంబంధించి ఆ బీజేపీ ఎవరు బిఎల్ సంతోష్ గారిని కూడా అరెస్ట్ని బూచిగా చూపించి ఈ వ్యవహారం అంతా డిఫెన్స్ ఆడుదామని అనుకున్నారని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఉదయం వచ్చిన న్యూస్కి ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన దానికి సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా వైరల్ అవుతుంది. సో ఎట్టకేలకు ఫైనల్గా ఈవినింగ్ వచ్చేసరికి ఏమైందంటే ఈ అంశమంతా కూడా మొదటి నుంచి తండ్రికి తెలుసు,
తండ్రికి తెలియకుండా కూతురు ఏమీ చేయదు. తండ్రి ప్రోద్బలంతోనే కూతురు కూడా ఈ విధంగా ఆయన సపోర్ట్తోనే ఎమ్మెల్సీగా కూడా వచ్చారు ఈవిడ. ఆయన ప్రోద్బలంతోనే ఈ లిక్కర్ స్కామ్ విషయాల్లో కూడా వచ్చారు. పైగా ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీ లిక్కర్లో కూడా చక్రం తిప్పగల సత్తా ఎవరికుంది? కవిత గారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఉద్యమం తర్వాత నుంచి వెలుగులోకి వచ్చిన నాయకులే కదా వీళ్ళందరూ. కవిత గారు కానీ, అంతకుముందు కేటీఆర్ గారు కానీ, వీళ్ళందరూ అంతకుముందు నాయకులేం కాదు కదా. ఓకే. సో అంతకుముందు నుంచి కూడా ఢిల్లీలో ఒక ఎంపీగా మంచి గ్రిప్ ఉండి కేసీఆర్ గారిని చూడగానే తెలంగాణ లీడర్ అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపడతారట. ఈవెన్ పార్లమెంట్లో ఉండే సెక్యూరిటీ వాళ్ళు కూడా కేసీఆర్ గారు ఎవరు తెలిసినా తెలియకపోయినా, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వనప్పుడు కూడా ఆయన తెలంగాణ సార్ అనేవారట ఆయన. అంటే అంత నోటెడ్ అయిపోయారు ఆయన. సో అటువంటి వ్యక్తి అక్కడ ఢిల్లీలో ఆయన సొంత ఇల్లు 2-3 సార్లు పూజలు చేయించడము, అక్కడ చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉండడం, ఇవన్నీ కూడా ఆయన ద్వారానే సంక్రమించుండొచ్చు ఈ పరిచయాలన్నీ కూడా అనేది ఈడీ గెస్ చేసినట్టుంది. మేబీ అది వాస్తవమైంది అన్నట్టుగా మనం వార్తలో చూస్తున్నాం. సో ఈ కవితా గారి అంశం ఏదైతే ఉందో ఈవిడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ టీం బృందం ఎవరైతే ఉన్నారు, బుచ్చిబాబు అని కానీ, అరుణ్ పిల్లయ్య అని కానీ, లేదంటే ఆయన ఎవరు ఇంతకుముందు జైల్లో ఉన్న సుకేష్ చంద్ర, ఆయన అయితే ఓపెన్గా కూడా లెటర్స్ రాస్తున్నాడు కదా, వెల్కమ్ టు తిహార్ క్లబ్ కవిత గారు అని. ఆ తర్వాత కేజ్రీవాల్ గారు కూడా రాశారు ఆయన. ఏంటి ఆయన వీళ్ళందరూ నడిపించారు. ఆయన బుక్ అయిపోయేసరికి మాకేం సంబంధం లేదు, వివరం మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారంట. ఆయన అది కడుపు మంటతో మీరు నా వంతు అయింది, మీ వంతు వస్తుంది, కంగారు పడకండి, భగవంతుడు చూస్తున్నాడు అన్నట్టుగా ఎవడైనా దొరికిన తర్వాత నీతులు చెప్తాడు కదా భగవంతుడు ఇదేదని. సో అట్లా 1 by 1 ఈ సుకేష్ చంద్ర లాంటి వాళ్ళు వాంగ్మూలాలు ఇవ్వడము, తర్వాత బుచ్చిబాబు కానీ, అరుణ్ పిల్లయ్య కానీ, ఆ తర్వాత ఇంకా ఈవిడ టీము, ఈవిడ దాన్ని ఏమంటారు బినామీలు కానీ, వీళ్ళందరూ ఒక్కొక్కరుగా చెప్పడం అనేది ఈ అంశం అంతా, ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ గారికి తెలుసు అనే ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా కొంతమంది మాట్లాడుకున్నారు ఏది ఎన్నికల ముందు కూడా. అయితే కవిత గారి అరెస్టు కూడా కేవలం ఒక పార్టీకి ఆపాదించి ఆ పార్టీలో కలుపుకోవడానికే ఎవరో కాదు, బీజేపీ వాళ్ళే కావాలని ఆడుతున్నారన్నట్టు కూడా కొన్ని కథనాలు వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తే ఏమవుతుంది, బీజేపీ వాళ్ళు నడిపించింది కాదు. ఇక్కడ ఈ వ్యవహారం అంతా ముందే తెలుసు. వీళ్ళు డిఫెన్స్ ఆడడం కోసం, వీళ్ళు తిరిగి వీళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళతో కలవడానికి వెళ్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళకున్న ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో లిక్కర్ సంబంధించి, ఇవన్నీ కూడా ఒకదానికోటి మెడకి ఉచ్చు బిగించుకునే సందర్భంలో వాటిని అన్నింటి నుంచి సర్వైవ్ అవ్వాలి, తప్పించుకోవాలంటే వీళ్ళే బీజేపీతో కలవడానికి ప్రయత్నించారనేది ఆల్రెడీ బీజేపీ వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూనే ఉన్నారు. సో ఈ మొత్తం వ్యవహారం కేసీఆర్ గారు సీనియర్ రాజకీయ ఉద్దండులు కదండి, ఆయన తెలియకుండా ఎందుకుంటుంది? ఒకసారి చిన్న లాజిక్, ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయ్యింది అంటే ఆవిడ అరెస్ట్ చేసే ముందు ఈడీ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కుటుంబం ఇంటికి వచ్చారు. ఈ వ్యవహారం అంటే ఆయన తెలీదా? తెలియకుండా ఉంటుందా? ఏమైంది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఈవిడ్ని ఎందుకు పట్టుకున్నారు, ఏంటి, లేకపోతే నేను చూసుకుంటాను, ఏదో అభయం ఇచ్చారో లేదంటే అవునా ముందు వెళ్ళాం తర్వాత నేను చూసుకుందాం, ఏదో ఉంటుంది కదా క్యాజువల్గా, కుటుంబ సభ్యుడు కాబట్టి. ఆయన ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, కవిత గారి గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆ అరెస్ట్ అయిన ఒక ఇంచుమించు 20 రోజులు, నెల రోజుల తర్వాత జస్ట్ కూర్చొని ఒక సభలో పాల్గొన్నారు ఆ మధ్యన ఎన్నికల ముందు. ఆ సభలో పాల్గొన్నప్పుడు అప్పుడు ఓపెన్ అయ్యారు, ఇదంతా రాజకీయ కక్ష సాధింపే అన్నట్టుగా, న్యాయమే గెలుస్తుంది, నా బిడ్డ ఎలాగైనా బయటకు వస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. మరి అంతవరకు ఎందుకు ఎక్కడ ఏం మాట్లాడలేదు? సో ఇవన్నీ ఒకదానికొకటిగా అనుమానాలు బలం చేకూరేలాగా ఉండడం వ్యవహారం అంతా కూడా. ఇదంతా ముందే తెలుసు అని ఈడీ ఇప్పుడు ప్రనౌన్స్ చేయొచ్చు. చాలామంది విశ్లేషకులు, సామాన్యులు కూడా దీన్ని గెస్ చేసేలాగా ఉంది వ్యవహారం. చూద్దాం ఇంకేది పోను చాలా రకాల కథనాలు, వార్తలు వినిపిస్తున్నాయి. రేపు కౌంటింగ్ తర్వాత సెంట్రల్లో వచ్చే ప్రభుత్వం బట్టి చాలామంది జాతకాలు మారిపోబోతున్నాయి. చాలామంది లోపలికి వెళ్తారా, బయటే ఉంటారా అనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా మనకి 4 తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.